శ్రీ మహాగణాధిపతయే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ. శ్రీమాత్రే నమః. కలౌ చండీ గణపతయే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతే భద్రాజై నీతాః ప్రణతా స్మృతాం. శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు కూడా విశేషంగా చండీ పారాయణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చండీ పారాయణ కార్యక్రమాలు ఎవరైతే భక్తులు తమ తమ గోత్రనామాలు ఇచ్చారో వారి పేరు మీద చక్కగా ప్రతిరోజు కూడా విశేషంగా చండీ పారాయణ చేయడం, ఆ పారాయణ అంతా కూడా జాగ్రత్తగా వీడియోలాగా తీసి శ్రీ శివదుర్గా ఛానల్లో పెట్టడం కూడా జరుగుతోంది. భక్తులందరూ కూడా చూసి చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారు. అయితే విశేషంగా ఈసారి చండీ పారాయణలో భాగంగా 9వ రోజైనటువంటి చైత్రశుద్ధ నవమి రోజున నవదుర్గా అనుగ్రహంతో 9వ పారాయణ పూర్తి చేసుకుని దశమి రోజున 10వ పారాయణ పూర్తి చేసి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి గౌహతి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి కామరూపి అయినటువంటి శ్రీ కామాక్ష అమ్మవారి మహాశక్తి పీఠంలో శుక్రవారం రోజున 18వ తారీఖు ఉదయం ఏకాదశ పారాయణం అనగా 11వ పారాయణం చేయడం జరుగుతుంది. ఎవరైతే భక్తులు తమ తమ గోత్రనామాలు ఇచ్చారో వారందరి పేరు మీద ఈ యొక్క పారాయణ అంతా కూడా ఆద్యంతము కూడా జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కారణం ఏమిటంటే ఈ కామాక్ష అమ్మవారి మహాశక్తి పీఠంలోనే ఈసారి చండీ పారాయణ చేయాలని సంకల్పం చేయడం జరిగింది. కారణం ఏమిటంటే అష్టాదశ మహాపురాణాలు మనకి చెప్పబడ్డాయి. ఈ అష్టాదశ మహాపురాణాలు బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ పురాణము, విష్ణు పురాణము, మార్తాండ పురాణము, నారదీయ పురాణము, మార్కండేయ పురాణము, ఆగ్నేయ పురాణము, కూర్మ పురాణము, వామన పురాణము, గరుడ పురాణము, లింగ పురాణము, స్కాంద పురాణము, మత్స్య పురాణము, నరసింహ పురాణము, వాయు పురాణము, కపిల పురాణము, వరాహ పురాణము, పద్మ పురాణము. ఈ 18 మహాపురాణాలలో 5వదైనటువంటి మార్కండేయ పురాణంలో సావర్ణికా మన్వంతరంలో చెప్పబడినటువంటి చండీ సప్తశతీ పాఠం అశేషమైనటువంటి యోగఫలమైనది. తాంత్రికులకు మహాసాధనంగా ఉపయోగపడుతుంది. మంత్ర సాధనలకు ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇష్టకామ్యాతి సిద్ధిని కలిగిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఎటువంటి కార్యాన్నైనా సరే సాధకులు సాధించి తీరగలుగుతారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. రాజద్వారంలో అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. కుటుంబ కలహాలు కానీ, భార్యాభర్తల వివాదాలు కానీ, సంతాన సంబంధమైనటువంటి విషయాలు కానీ, ఉద్యోగ సంబంధ, విద్యా సంబంధ విషయాలు కానీ, కళ్యాణ సంబంధమైనటువంటి విషయాలన్నిటికీ కూడా సంపూర్ణంగా పరిహారంగా చెప్పబడినటువంటి మహాపాఠం చండీ మహాపాఠం. ఈ చండీ మహాపాఠం 13 అధ్యాయాలుగా వివరింపబడి ఈ యొక్క 13 అధ్యాయాలు కూడా 3 చరిత్రలుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా చెప్పబడినది. మంత్ర సాధనకు ఎంతో విశేషమైనటువంటి పుణ్యఫలం ఈ యొక్క చండీ సప్తశతీ పాఠం. అందులోనూ చైత్ర శుద్ధ నవరాత్రులన్నీ కూడా ఈ చండీ పాఠాన్ని మనం చేసుకుని ఆ అష్టాదశ మహాశక్తి పీఠాలైనటువంటి కామాఖ్య శక్తి పీఠంలో ఈ యొక్క చండీ పారాయణ 11వది చేయడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినది. కారణం ఏమిటంటే మనకు అష్టాదశ శక్తి పీఠాలైనటువంటివి లంకాయాం శాంకరీదేవి, శ్రీలంకలో వేయించేసినటువంటి శాంకరీదేవి, కామాక్షి కంచికాపురే, కంచిపట్టణంలో వేయించినటువంటి కామాక్షి అమ్మవారు, ద్వారకంలో ఉన్నటువంటి ప్రద్యుమ్నే శృంఖలాదేవి, ద్వారకాపట్టణంలో అమ్మవారు శృంఖలాదేవిగా ప్రద్యుమ్నంలో వెలిసి ఉన్నారు. అలాగే చాముండే క్రౌంచపట్టనే, మైసూరు రాష్ట్రంలో యొక్క చాముండి అమ్మవారుగా మనకు 4వ అమ్మవారు చెప్పబడ్డారు. అలాగే అలంపురి జోగులాంబ, అలంపురంలో వెంచేసినటువంటి జోగులాంబ, అలాగే శ్రీశైలే భ్రమరాంబిక, శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబిక గాను, కొల్హాపురి మహాలక్ష్మి, కోల్హాపురంలో వెంచేసినటువంటి మహాలక్ష్మి స్వరూపంగాను, మాహుర్యే ఏకవీరిక, మహారాష్ట్రమైనటువంటి మాహుర్యంలో వెంచేసినటువంటి ఏకవీరిక గాను, ఉజ్జయిన్యాం మహంకాళి, ఉజ్జయిని మహాపట్టణంలో మహాకాళేశ్వరుడికి అర్థాంగిగా మహాకాళీ స్వరూపంగా అమ్మవారు, అలాగే పీఠికాయాం పురుహూతిక, ఆంధ్రప్రదేశ్ పట్టణంలో పీఠాపురంలో వేయించేసినటువంటి పురుహూతిక అమ్మవారిగా, అలాగే ఓడ్యానాం గిరిజాదేవి, జార్జిపూర్ లో ఉన్నటువంటి ఓడ్యాన పట్టణంలో గిరిజాదేవి గాను, మాణిక్యాం దక్షవాటికే, ఆంధ్రప్రదేశ్ లో ద్రాక్షారామంలో స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి మాణిక్యాదేవిగా వెంచేసినటువంటి మహాతల్లి ఆ యొక్క శక్తి స్వరూపిణి మాణిక్యాదేవి. అలాగే హరిక్షేత్రే కామరూప, ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి అస్సాం మహారాష్ట్రంలో ఉన్నటువంటి గౌహతి పట్టణంలో వెంచేసినటువంటి కామరూపిగా హరిక్షేత్రంలో వెంచేసినటువంటి ఆ మహాతల్లి. అలాగే ప్రయాగే మాధవేశ్వరి, ఉత్తరప్రదేశ్ ప్రయాగలో మాధవేశ్వరి గాను, జ్వాలాయాం వైష్ణవీదేవి, హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖిగా వెంచేసినటువంటి వైష్ణవీదేవి. అలాగే గయా మాంగళ్య గౌరిక, బీహార్ రాష్ట్రమైనటువంటి గయలో వెంచేసి ఉన్న మాంగళ్య గౌరిక, వారణాస్యాంతు విశాలాక్షి, కాశీ మహాక్షేత్రంలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారిగా, కాశ్మీరేదు సరస్వతి, కాశ్మీర పట్టణంలో సరస్వతి అమ్మవారిగా ఈ యొక్క అష్టాదశ మహాశక్తి పీఠాలు చెప్పబడ్డాయి. అటువంటి మహాశక్తి పీఠాలలో జననేంద్రియం పడినటువంటి కామరూపంలో ఉన్నటువంటి మహాశక్తి పీఠమైనటువంటి ఆ యొక్క కామాక్ష అమ్మవారి యొక్క దర్శనము లేదా ఆ కామాక్ష అమ్మవారి యొక్క శక్తి పీఠంలో మనం ఈ యొక్క చండీ పారాయణ చేయడం అనేది విశేషమైనటువంటి యోగ సాధనం. ఎందుకంటే అమ్మవారి యొక్క మహాశక్తి అంతా కూడా అక్కడే నెలకొల్లి ఉంటుంది. అటువంటి ఆ శక్తిని మనం అమ్మవారి యొక్క శక్తి స్వరూపాన్ని మనం ఏ విధంగా అయితే స్వరూపం చేస్తామో, ఏ విధంగా అయితే మనం ఆరాధిస్తామో ఆ విధంగానే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా చండీ పారాయణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మా వీడియోలు అందరూ చూసిన వారు ఏమండి మా పేరు మీద చండీ పారాయణ చెయ్యండి, మా పేరు మీద అయ్యో ప్రారంభం నుంచి కూడా మేము ఇవ్వలేకపోయామే, చండీ పారాయణ చేస్తే బాగుండేది కదండి అని చెప్పేసి అన్న వారందరికీ కూడా విశేషంగా మరొక సదావకాశం లభించబోతోంది. అదేమిటంటే 9 పారాయణలు అయిన వారందరికీ కూడా 11వ పారాయణలో కామాక్ష శక్తి పీఠంలో వారి వారి గోత్రనామాలు కూడా తీసుకుని చక్కగా చండీ పారాయణ చేయబోతున్నాం. కాబట్టి ఈ మొదటి నుంచి ఇచ్చిన వారందరికీ కూడా కామాక్ష అమ్మవారి ఆలయంలో చేసేటువంటి పారాయణ ఆద్యంతము కూడా వారు ఇచ్చినటువంటి గోత్రనామాలతో జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఇవ్వబోతున్నారో వారికి మాత్రం చక్కగా ఈ యొక్క కామాక్ష పీఠంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క
చండీ పారాయణకి కూడా వారి గోత్రనామాలను కూడా చెప్పి చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరైతే ఇంకా గోత్రనామాలు ఇవ్వాలి అని చెప్పేసి మాకు ఫోన్లు చేసి మెసేజ్లు పెడుతున్నారో వారందరూ కూడా రేపు 18వ తారీఖు లోపల మాకు తమ తమ గోత్రనామాలను తెలియజేయండి. తద్వారా మీ గోత్రనామాలతో కూడా అక్కడ కామాక్షాపీఠంలోనే చక్కగా మనం ఈ యొక్క చండీ పారాయణ అంతా కూడా వీలైనంత వరకు కూడా వీడియో కూడా తీసి మన శివదుర్గ ఛానల్లో పెట్టి వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తద్వారా ఏమిటంటే ఆ యొక్క గోత్రనామాలు విని వారి పేరు మీద కూడా జరుగుతోంది అనేటువంటి సంతోషము ఆ చేయించుకున్న వారికి కూడా అందరికీ కలుగుతుంది. కాబట్టి ఎవరైతే గోత్రనామాలు ఇంకా ఇవ్వదలుచుకున్నారో మాకు ఫోన్ చేసి మెసేజ్ పెడుతున్నారో వారందరూ కూడా రేపు 18వ తారీఖులోగా మీ యొక్క గోత్రనామాలను పంపించినట్టయితే కామాఖ్య శక్తిపీఠంలో జరిగేటువంటి 11వ పారాయణ కూడా మీ యొక్క పేరు మీద చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.